రఘుతాత 2 hours 7 minutes రన్ టైమ్తో థియేటర్స్లో తమిళ్లో రిలీజ్ అయ్యి ఇప్పుడు G5లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. ఇక చూశాక నాకైతే స్లోగా వెళ్ళే ఫస్ట్ హాఫ్ని చూసి ఇది కూడా అయిపోయిందేమో అనుకున్నా. బట్ సెకండ్ హాఫ్ మాత్రం కామెడీతో బాగా ఎంటర్టైన్ చేసింది. ఇటువంటి స్టోరీ కొంచెం మన తెలుగు సినిమాల్లో చూసినట్టే ఉంది, కానీ ఇక్కడ 1970s అనుకుంటా బ్యాక్ డ్రాప్. హిందీ తమిళనాడులో యాక్సెప్ట్ చేయని రోజుల్లో ఉండే ఆ బ్యాక్ డ్రాప్లో ఆ సిచ్యువేషన్స్ని యూజ్ చేసుకుని రన్ చేశారు. ఓవరాల్గా అయితే బాగుందండి మూవీ. కీర్తి సురేష్ గారు ఇంకా రవీంద్ర విజయ్ గారు యాక్టింగ్ మేజర్ హైలైట్ సినిమాకి. మెయిన్గా సినిమా మలయాళం ఫ్లేవర్లో అనిపించింది. ఫ్యామిలీతో చూడొచ్చు అంటే చూడొచ్చు, అడల్ట్ కంటెంట్ ఏం లేదు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే తాత త్వరలో చనిపోబోతున్నారని తెలియడంతో మనవరాలైన కీర్తి సురేష్ గారి పెళ్లిని చూడాలనుకుంటారు. అప్పుడే ఏం జరిగింది, ఎవరిని పెళ్లి చేసుకుందాం అనుకున్నారు, దానివల్ల వచ్చిన అతిపెద్ద ప్రాబ్లం ఏంటి అన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్: కీర్తి సురేష్ గారు అండ్ రవీంద్ర విజయ్ గారు యాక్టింగ్. మెయిన్గా మూవీ పోస్టర్స్ చూసి కీర్తి సురేష్ గారు పక్కన రవీంద్ర విజయ్ గారు ఏంటి అని అనుకున్నా. బట్ సినిమా చూసాకే అర్థమైంది ఆ రోల్కి ఈయనే పర్ఫెక్ట్ అని. మెయిన్ స్టోరీ అండ్ ఆ స్టోరీ చుట్టూ కామెడీతో ఎంగేజింగ్గా రన్ చేసిన సెకండ్ హాఫ్ చాలా ప్లస్ అయింది. ఎగ్జామ్లో కాపీ కొట్టే సీను, ఇంకా పెళ్లి విషయంలో వచ్చే సీన్స్ ఇవి బాగుంటాయి. క్లైమాక్స్ కూడా. సినిమాటోగ్రఫీ 1970s బ్యాక్డ్రాప్ని చాలా బాగా చూపించారు. మంచి కలర్ఫుల్ విలేజ్ విజువల్స్తో. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. సాంగ్స్ తెలుగు డబ్బుల్లో అయితే బాగాలేదు, మేబీ తమిళ్లో బాగుండొచ్చేమో. మైనస్ పాయింట్స్: ఫస్ట్ హాఫ్ స్లో పేస్డ్లో ఉంటుంది అండ్ మెయిన్ స్టోరీ అరగంటకు స్టార్ట్ అవుతుంది. అప్పటి వరకు ఇచ్చిన ఇంట్రొడక్షన్స్ ఎందుకనేలా చూస్తున్న ఆడియన్స్కి అలిసిపోయేలా చేస్తాయి, కానీ వాటిని సెకండ్ హాఫ్లో యూజ్ చేస్తారు. ఫస్ట్ హాఫ్లో ప్రాపర్ రీజన్ లేకుండా అలా మూవ్ అవుతున్నట్టుగా కొన్ని సీన్స్ ఉంటాయి. అలాగే మెయిన్ స్టోరీ పాయింట్ని మధ్యలో టచ్ చేస్తారు. హిందీ వద్దు మాతృభాష ముద్దు అంటూ ఆ పాయింట్ని స్టార్టింగ్లో హైలైట్ చేయొచ్చు, కానీ అన్నిసార్లు అంత హైలైట్ చేయాల్సిన పని లేదనిపించింది. అండ్ మాస్ ఆడియన్స్కి ఈ సినిమా సెట్ కాదని నా అభిప్రాయం. సో ఫైనల్గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ని కొంచెం ఓపిక పడితే కామెడీ అండ్ ఎంగేజింగ్ నెరేషన్తో ఉన్న సెకండ్ హాఫ్ సాటిస్ఫై చేస్తుంది గైస్. అండ్ యావరేజ్ ఫస్ట్ హాఫ్ ఫాలోడ్ బై ఫన్ ఫీల్డ్ అండ్ ఎంగేజింగ్ సెకండ్ హాఫ్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 3/5. మీకు కనుక రివ్యూ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.